హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు చేసిన మేలుల గురించి, ఎందుకంటే మనకెన్నో మేలు చేస్తున్నాడు దేవుడు. మేలు జరిగిన వారు ఎవరు లేరు మన కుటుంబాల్లో. ప్రతి కుటుంబంలో కష్టాలు ఉంటాయి. నీ కుటుంబమే కాదు, మా కుటుంబమే కాదు, నా జీవితం కూడా కష్టాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు కాదు, సర్దుకుపోతాం. కానీ బయట ఉద్యోగంలో కానీ, బయట పని చేసుకున్న కాడ కానీ సమస్యలు సహజంగా వస్తూనే ఉంటాయి. కానీ మనం దేవుని బట్టి, మనం దేవుని దయ బట్టి మనం ఇంతకాలం బ్రతుకుతున్నాము. కానీ మనుషులు నమ్ముకుంటే మనకు సావే దిక్కు, మనకి సావే. ఎందుకంటే మనుషులు ఏ కాదు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే విధం, వీడు ఎప్పుడు పోతాడని చూసే మనుషులు చాలా మంది లేకపోలేదు ఈ రోజున. అయితే దేవుడు మన చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చే దేవుడు కనుక ఆయన నమ్ముకుంటే మనం దేవుని సన్నిధిలో ఇలానే ఉంటాం. మనం ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. ఎందుకంటే మన కుటుంబాల జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొని ఉంటాం. మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ పత్రిక మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చాలు. మీరు పూర్వమందు చీకటి ఉన్నారంటే, మీరు పూర్వమందు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎలా వెలుగై ఉన్నారు? దేవునిలో బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధికి ఆరాధించుకుంటూ ఆయనతో గడిపి ఆయన వాక్యం హృదయంలో ఉంచుకొని మన బ్రతుకులు మార్చుకుంటే మనం వెలుగై ఉన్నాము. చీకటి బ్రతుకులు ఎలా ఉన్నాయి? చీకటి బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన చీకటి బ్రతుకులో ఏం జరుగుతుందో తెలీదు. మనకు చీకటి బ్రతుకులో ఏమైపోతాం మనకు తెలీదు. మనం చీకటి వెంటాడితే మనల్ని ఘోరంగా అలసిపోతాం, చనిపోతాం. చీకటి బ్రతుకు మన కుటుంబాలు కృంగతీస్తుంది. మన చీకటి బ్రతుకులు మన బ్రతుకులను పాడు చేస్తాయి. చీకటి బ్రతుకులు మనల్ని హేళన చేస్తాయి. చీకటి బ్రతుకులు మనకి విలువ లేకుండా, ఒక లోకంలో విలువ లేకుండా నైవేద్యాన్ని తీసుకొస్తాయి. ఈ రోజున మన చీకటి బ్రతుకులు ఎలా ఉన్నాయో, వెలుగులోకి వచ్చాక ఎలా ఉన్నాయో చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త. ఈమె చీకటిలో బ్రతుకుంటున్నామా, కానీ దేవుడిలోకి వచ్చాక యేసు ఒలీవ కొండకి వెళ్ళాను. తెల్లవారుగానే యేసు దేవాలయములకు రాగా ఆయన కూర్చుని వారికి బోధించుచుండెను. శాస్త్రులను, పరిసయ్యులను, వ్యభిచారముతో పట్టబడి ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆమె ఆయన మధ్య నిలవబెట్టిరి. వ్యభిచారములు చేయుచుండగా పట్టబడిన
రాళ్లతో కొట్టి చంపవలని ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించును కదా అని యేసు ప్రభుని వాళ్ళు మాట్లాడుతున్నారు. చీకటి బ్రతుకులు ఎలా ఉన్నాయంటే, ఒక ఆమె తీసుకొచ్చి పాపం చేస్తుంది, అయిపోయింది. ఈ ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పి పట్టుకొచ్చి యేసు ప్రభుని శోధించాలని చెప్పి అంతకుముందు పాపాలు చేయలేదా? దేవుల్లో వెలగలేదా? ఈమె తీసుకొచ్చి యేసు ప్రభుని దగ్గర పెట్టి, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తున్నా పట్టబడింది, ఈమె మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలంట? రాళ్ళతో కొట్టి చంపాలి. ఆ రోజుల్లో రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు. భర్త చనిపోతే భార్యని ఏం చేసేవాళ్ళంటే భర్తతో పాటు తగలబెట్టేవాళ్ళు. భర్తతో పాటు తగలబెట్టేవాళ్ళు భర్త చనిపోతే. కానీ ఒక భక్తుడు వచ్చి ఎన్ని తప్పు, యేసుక్రీస్తు మనల్ని ఇట్లా మార్చాడని చెప్పి ఆ కథాన్ని అంతా తీసేసి భర్త చనిపోతే భార్యని చంపకూడదు చెప్పి ఒకరిని తీసుకొచ్చాడు ఒక దారిని. కానీ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఈమెని, ఇదిగో ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటున్నాం, మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఇట్లా చేయాలనుకుంటున్నాం అంటే యేసు ప్రభు చూడండి, ఆయన మీద నేరం మోపవలని ఆయన శోధించి ఎలా అడిగింది. అయితే యేసు నేల మీద వేలుతో రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు వాళ్ళకే తెలియదు. ఇదిగో మన పాపాలు రాస్తున్నాడు. ఇక్కడ ఈయన మన పాపాలు రాస్తున్నాడు. ఈయన ఎవరంటే ఆయన పైనుంచి దిగొచ్చినతను. మన పాపాలు వస్తే మనం సరిపోతామేమో, మనకి లేనిపోయి వస్తాయేమో అని చెప్పి ఒక్కొక్కడు సారుకుంటున్నారు చిన్నగా. అంతే వాళ్ళు ఎవరున్నారు? అందరూ పాపాలు చేసిన వాళ్ళే, అందరూ వ్యభిచారులే, అందరూ దొంగలే. అయినా వాళ్ళు నీతిమంతులాగా వచ్చి, నీతిమంతులు ఏం చేస్తారంటే మనకెందుకు పోని అనుకుంటారు. రోడ్డు మీద రచ్చ చేయరు. దేవుడి పిల్లలు ఏం చేస్తారన్నా? దేవుడి పిల్లలు ఏం చేస్తారు? నీతిమంతులు ఏం చేస్తారు? అమ్మా ఇట్లా ఉండగా అయ్యా, అయ్యా నువ్వు ఇట్లా ఉండకమాయ్యా అని చెప్తారే కానీ దేవుడి పిల్లలు ఏం చేస్తారు? ఇట్లా చెప్తారు. వీళ్ళంతా ఏం చేస్తారు? నేను చేశాను కదా, నాదంతా బయటపడింది, వీళ్ళతో కూడా బయటపడాలని చెప్పి వీళ్ళని రోడ్డు మీద లాక్కొచ్చి రచ్చ చేస్తారు. రచ్చ ఈరోజు మనం చూస్తలేదా? ఎక్కడెక్కడో చూస్తలేదు మనం. నీతి మందులకి, దేవుని నమ్మిన పిల్లలకి చీకటి బ్రతుకులు మార్చుకుంటున్న వారు, చీకటిలో ఉన్నవారు వెలుగులో ఉన్న వాళ్ళని ఏ కాడికి బయటకు లాక్కొచ్చి పడేసి వీధులమ్మటి పరువు లేకుండా వీళ్ళకి ఏమి లేకుండా చేయాలని చెప్పి ఈ రోజున ఎంతమంది నీతి మంతులు వెంటబడతారు. ఈ రోజున ఈమె ప్రార్థనకి వెళ్తుందా? ఈమె ఏం చేస్తుంది? ఈమె వెనక ఏమున్నాయి? పర్సనల్ ఏమున్నాయి ఈమె వెనక అని చెప్పి లాగే రోజు వెంటాడతారు మనల్ని. మన ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు మనల్ని ఏమేం చేస్తుంది? రోజు లాగి వాళ్ళు ఉంటారు మనల్ని రోడ్డు మీదకి. ఒక్క చిన్న విషయం దొరికితే చాలు, ఈమె బైబిల్ వినదుంది, ఈమెకి ఏమి తెలియదు, పాపం చేస్తుంది, బైబిల్ పెట్టుకెళ్తుంది అనే మాటలు మనకి ఎన్నో తగులుతా ఉంటాయి. వీడు చర్చికి వెళ్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, త్రాగుతున్నాడు అనే విషయాలు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మన చీకటి బ్రతుకులు ఏం చేస్తున్నాడు? వెలుగులోకి రావాలని. చూడండి, మరలా యేసు
నేను లోకమునకు వెలుగును. నన్ను నన్ను వెంబడించువాడు వెంబడించువాడు చీకటిలో నడువక చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండుడని జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పాను. వారితో చెప్పింది. ఏం చెప్పారంట? చీకటి లేకుండా నీ లోకానికి వెలుగును. ఈ లోకానికి నేనే వెలుగును. ఎవరు వెలుగు? సాతానా? సాతాను శక్తులను తోడ్పరిచి మన చీకటి బ్రతుకులను వెలిగించే దేవుడు ఆయన. మన చీకటి బ్రతుకులు వెలిగించే దేవుడు ఆయన. వెలుగై ఉన్నాడు మన పట్ల. మందిరానికి వెళ్తున్నావు నువ్వు, దేవుని కలిగి ఉన్నావు నువ్వు. ఒకసారి చూడు, మరలా యేసు లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి జీవపు వెలుగు కలిగి ఉంటాడంట. జీవము చీకటిలో నడవక. చీకటిలో నడుస్తున్నాము ఈ రోజున మనం. చీకటిలో నడుస్తున్నామేమో. దేవుని సన్నిధిలో ఉన్నవారు మనమంతా దేవుని వెలుగులో ఉన్నాం మనం ఈ రోజున. దేవునితో నడుస్తున్న వారు మనం ఎలా ఉండాలంట? ఆయన వెలుగు గనక మనం ఒకరిని వెలిగించాలి. చీకటి బ్రతుకులు మన బ్రతుకులైతే మార్చుకొని మనం ఒకరిని వెలిగించాలి. మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మారితే మన ద్వారా ఒకటి వెలుగుతాడు. మన చీకటి బ్రతుకులు మనకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చాక అవన్నీ పోవాలి మనకి. త్వరలో ముగిస్తాను. మార్కు సువార్త, మార్కు సువార్త. ఈమె చీకటి బ్రతికైపోయి లోకములో తిరగలేని పరిస్థితి, డబ్బంతా హాస్పిటల్ దారిపోసి ఏమి చేయలేక చోట కూర్చొని నన్ను కాపాడేవారు ఎవరు వస్తారు, నన్ను కాపాడేవారు వస్తారు. ఈ స్త్రీ ఆలోచిస్తుంది ఈ రోజున. చీకటి బ్రతుకులో ఉన్న వాళ్ళంతా నన్ను కాపాడేవారు వస్తారు. మార్కు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 24. అందుకాయన కుమార్, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలవెంపము, నీ బాధ నివారణే, నీకు స్వస్థ కలుగును గాక అని ఆమెతో చెప్పిన. ఈమె ఎవరు? హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆమె రోగాన్ని ఆమె సరి చేసుకోలేక హాస్పిటల్ డబ్బులంతా నూకి ఆమె డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ వల్ల కాక డబ్బే లేక పాపం అంత అయిపోయి ఎంత ఖర్చు పెట్టిందో. ఆమె ఎంతో దిగుడుతో వేదంతో బాధపడుతూ ఎవరో వస్తున్నారని ఆమెకి చెప్పారు. ఎవరో యేసు వస్తున్నాడు, ఇద్దరు మార్గం మధ్యాహ్నం అని చెప్తే అన్నాడు కూర్చొని దిగులు పడుతూ నేను ఎలా పట్టుకో యేసు క్రీస్తుని. పైన చూడండి సార్. ఆయన శిష్యులు జనసమూహం ముందు నుంచి ఆమె వస్త్రపు సింగు పట్టుకున్న కాడి నుంచి ఆమె యేసుని గురించి విని ఆయన వస్త్రము ముట్టిన బాగుపడుదనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిన. హల్లెలూయా. జన సమూహంలో ఈమె డబ్బంతా చేసుకుంది పాపం. ఆమెకున్నదంతా హాస్పిటల్ దారిపోసింది. హాస్పిటల్ దారిపోసి నన్ను కాపాడేవారు ఎవరు వస్తారు, నన్ను నీతి మంత్రులుగా తీర్చేవారు ఎవరు వస్తారు, నన్ను వెలుగులోకి ఎవరు నడిపిస్తాడు. నా బ్రతుకంతా చీకటి బ్రతుకైపోయింది, నా బ్రతుకంతా వెలుగులేదు, నా బ్రతుకంతా వ్యర్థమైపోతుంది, ఈ లోకంలో చనిపోయే పరిస్థితిలో ఉన్నాను, నన్ను కాపాడేవారు ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? కాపాడేవారు. నా బ్రతుకు ఎవరు ఉంది?
ఆఫీసులో చేస్తున్నాను. అందరు చాలా మంది చెప్పాను నేను ప్రార్థన చేయండి అమ్మా అని. కాకపోతే నాకు ఆదివారం పని ఉండదు, మిగతా టైంలో పని ఉంటుంది. ఉదయం 6 గంటలకు వెళ్ళి 10 గంటలకు బయటకు వస్తాను. మళ్ళీ 12 గంటలకు వెళ్ళి 3 బయటకు వస్తాను. కొంతమంది ఉంటారుగా దొంగలు, దుర్మార్గులు, వాళ్ళు నేను చేసే పోస్ట్ మీద కన్నేసి నన్ను అక్కడ తీసేయాలని ప్లానింగ్ ఇస్తున్నారు. కానీ మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మనం భయపడకుండా ప్రార్థన చేయండి చెప్పుకొని తిరుగుతున్నాం. వాళ్ళు కూడా చెప్పాను, అయ్యా నేను కూడా చర్చినప్పటికి వెళ్తున్నాను, నాకు ఆదివారం ఇబ్బంది ఉండేది, వేరే చోటేస్తే నన్ను ఆదివారం పని చేయమంటారు, నాకు చర్చికి వెళ్తాము ఇబ్బంది అయ్యా అంటే అన్న ఆలోచిస్తున్నావు నా నీ గురించే అని చెప్తున్నారు. కానీ నన్ను తీసేయాలని చాలా పకడ్బందీగా ప్లానింగ్ ఇస్తున్నారు. అక్కడ 20 మంది మా పురుషులు ఉన్నారు, 4 ఆడవాళ్ళు ఉంటారు. పర్సనల్ మేనేజర్ గారు ఆడ మనిషి, ఆమె మాత్రం మన పట్ల చాలా చూపించలేదు. ఫ్యాక్టరీ మేనేజర్ పిఏ గారు ఉన్నారు, ఒక ఆమె నా దగ్గరకు వచ్చి మాణిక్రా నేను మాట్లాడాను, నేను తీరలేదు. సరే మేడం అన్నాను. అయినా కానీ వీళ్ళు ట్రై చేస్తారన్నారు. కానీ నేనేమో చాలా బాధపడుతున్నాను. అయ్యో నేను సండే వరకు రాస్తే ప్రాణానికి ఎలా వెళ్ళాలి. ఇదివరకు నేను ఫస్ట్లో వచ్చేటప్పుడు ఎట్లా రాసేవారు నాకు. నేను కొన్నిసార్లు ఆదివారం వచ్చేవాడిని కాదు, సండే వరకు ఉండిపోయేవాడిని. ఇప్పుడంటే నాకు వేరే చోట వేశారు కాబట్టి మంచి పరిస్థితులుగా ప్రతి ఆదివారం వచ్చి నేను వర్షిప్ చేసుకొని అందరితో కలిసి ప్రార్థన చేసుకొని వెళ్తున్నాను. కానీ ఆమె ఒక్కతే నా కోసం, ఆడ మనిషి ఎంతగా ప్రయత్నిస్తుందంటే చాలా ప్రయత్నించింది. అడ్డం జరిగింది, మాణిక్రా తీయటానికి లేదు. ఆడ మనిషి ఎంతమంది పురుషులు ఉన్నారు, మాకెందుకు వెళ్ళకుంటున్నారే కానీ ఒక మనిషి పర్సనల్ మేనేజర్ కానీ అందరూ కానీ నాకు ఎందుకు వెళ్ళకుంటున్నారు. కానీ ఫ్యాక్టరీ మేనేజర్ పిఎం ఆమె నా దగ్గరికి వచ్చి నేను తీరలేదు. నేను ఒక నాయకుడు వచ్చి నాతో మాట్లాడాడు, మాణిక్రావు నేను నాయకులతో మాట్లాడాను, నిన్ను తీయమన్నారులే అన్నారు. నాకు చాలా సంతోషం. ఎందుకంటే దేవుడిని నమ్ముకుని మనం తిరుగుతున్నప్పుడు, దేవుని పరిచయలో మనం సాగుతున్నప్పుడు మన చీకటి బ్రతుకులు వెలుగు మార్చగలిగిన దేవుడు ఆ యేసు ఒక్కడే. ఎందుకంటే దేవుడిని సన్నిధి పోతున్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఎవరో తెలియదు, నేను బయట తిరుగుతున్నప్పుడు ఎవరో తెలియదు, మందిరానికి వచ్చి వాక్యం చెబుతుండగా ఎందరో పాస్టర్లు పరిచయం అయ్యారు. నన్ను మర్చిపోయిన వారంతా, మా కుటుంబాన్ని మర్చిపోయిన వారంతా ఇప్పుడు దగ్గరయ్యి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు దూరం అయిపోయారు మా అన్నదమ్ముళ్ళు, పెద్దనాన్న పిల్లలు, మా సహాయం కోరి వెళ్ళేవాళ్ళు. అయితే నేను దేవుని సన్నిధిలోకి వచ్చాక ఎన్ని మేలు జరిగినాయో ఆలోచించాలి. నీకు మేలు జరగాలంటే దేవుని సన్నిధి నిశ్చయంగా కావాలి. నేను దేవుని సన్నిధికి వస్తానయ్యా, దేవుని సన్నిధిలో ఉంటాను. మేలు జరగాలంటే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని ఉండాలి. లేకపోతే మన చీకటి బ్రతుకులు ఎవరో వస్తారు, ఎదురు చూస్తున్నాము. ఆయన దేవుని కోసం, ఈమె ఎదురు చూస్తుంది. ఎవరైనా ఒక స్త్రీ ఆమె జీవన పదంతా డాక్టర్లకి వైద్యులకి పెట్టుకొని జీవన పదంతా ఆమె యేసు కోసం ఒక్కడి కోసం ఎదురు చూస్తుంది. ఎవరు నమ్మట్లేదు, లోకాన్ని నమ్మట్లేదు. చీకటి బ్రతుకు నన్ను మార్చే దేవుడు ఎవరు? నన్ను మార్చగలిగిన దేవుడు ఎవరయ్యా? మనుషులు కాదు, మానవులు కాదు, దేవుళ్ళు కాదు. నన్ను మార్చగలిగిన దేవుడు ఆ యేసు ఒక్కడే అని చెప్పి ఆమె ఆయన ఒక్కడి కోసం ఎదురు చూస్తూ ఉంటామా? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఈ రోజున? మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈ రోజున? దేవుని కోసం ఎదురు చూస్తున్నావా? ఒక్కరి కోసం ఎదురు చూస్తుంది. దేవుడు నిన్ను కనికరించే దేవుడు, మార్చగలిగిన దేవుడు, నీ చీకటి బ్రతుకుని వెలుగు
కోసం ఎదురు చూడాలి. లోకం వైపు నీ కథలు ఉండకూడదు, లోకం వైపు నీ దేశం ఉండకూడదు, లోకం వైపు నీ అడుగులు వేయకూడదు, లోకం వైపు నీ దేహం చూడకూడదు. ఈ రోజున నువ్వు ఆమె ఒక్కడి కోసం ఎదురు చూస్తుంది. నేను ఆఫీసులో ఒక్కరు నమ్ముకున్నాను, ఎవరినంటే ఒక్క మేడం గారు నమ్ముకున్నాను. ఆమె నాకు మేలు చేసింది, ఒక్కడి కోసం పోరాటం చేసిందామా. హల్లెలూయా. అంతకంటే ఏం కావాలి? మన పట్ల మేలు చేసే ఎవరు ఉండాలి మన పక్షాన్ని? ఎవరున్నారు?